అయితే ఈ ఎవరైతే దాడి చేస్తారో వాళ్ళని పిలిపిస్తే వాళ్ళ తరపు నుంచి ఒక బీజేపీ నాయకుడు వచ్చాడట. అయితే సిఐ గారు న్యాయాన్ని పరిశీలించి క్రైస్తవుల పక్షముగా న్యాయం ఉంది అని బీజేపీ నాయకుడిని కూడా వెళ్తే ఆయన కూడా కూర్చోబెట్టి మీ వాళ్ళు చేసింది తప్పు అని ఆయన్ని కొంచెం గట్టిగా మాట్లాడడం కూడా జరిగింది. అది మన వాళ్ళు కూడా విన్నారు. ఇంతవరకు అంత బాగానే ఉంది. ఇప్పుడు ఈ దాడి ఒకటేది కాదు, మొదటిది కాదు, ప్రథమం దాడి కాదు ఇది. ఇలాంటి దాడులు కొన్ని వేలు జరుగుతున్నాయి. ప్రతి ఊళ్ళో, ప్రతి గ్రామంలో, ప్రతి రాష్ట్రంలో భారతదేశ వ్యాప్తంగా క్రైస్తవుల్ని దాడి చేసి బెదిరిస్తూ భయపెడుతూ జై శ్రీరామ్ చెప్పమని ఒకడు, బొట్టు పెట్టుకోమని ఒకడు, బైబిల్ చింపేస్తానని ఒకడు, బైబిల్ తగలబెడతానని ఒకడు, చర్చి కూలగొడతానని ఒకడు, ఇంత దారుణాతి దారుణంగా దాడులు జరుగుతుంటే ఇదే క్రమంలో రీసెంట్గా కొత్త సంవత్సరంలో మొదటి వారంలో, మొదటి ఆదివారంలో ఇలాంటి దాడి ఒకటి జరిగితే సిఐ గారు మందలించి తిట్టడం కాదు, వీళ్ళని రిమాండ్కి పంపించాలి కదా, జైల్లో కూర్చోపెట్టాలి కదా. అప్పుడే కదా ఇలాంటి దాడులు మరొకటి జరగకుండా ఉంటుంది, ఇంకొకటికి బుద్ధి వస్తుంది. ఈ పని జరగలేదు ఇక్కడ, ఇది జరగలేదు. స్టేషన్ బెల్ ఇచ్చి పంపించేశారట. ఇది మాకు తృప్తికరంగా లేదు. ఎందుకంటే వాళ్ళు శిక్షింపబడాలని కాదు, మాకు ఇలాంటి దాడులు ఇంకెక్కడ జరగకూడదు అని. ఇలాంటి దాడులు ఎక్కడ జరగకూడదు అంటే ప్రభుత్వం స్పందించాలి కదా, పోలీస్ డిపార్ట్మెంట్ వారి యాక్షన్లకు దిగి వీళ్ళని కఠినంగా శిక్షించాలి కదా, కఠినమైన సెక్షన్లు పెట్టి. అరే, అంబేద్కర్ గారు ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ప్రతి మతానికి మత స్వేచ్ఛ హక్కునిచ్చారు. వాళ్ళు ఎవరిని అభ్యంతరకరంగా వాళ్ళు స్వార్థ ప్రకటించలేదు, మీకు ఇబ్బంది పెట్టలేదు, మీరు సౌండ్ ఆపుకోమంటే ఆపుకున్నారు, మరి ఎందుకు దాడి చేశారు అని వాళ్ళని కనీసం ఒక 4 రోజులు జైల్లో కూర్చోపెడతారు కదా. ఇంకొక చోట ఇది జరగకుండా బుద్ధి వస్తుంది అందరికీ. ఈ పని చేయకుండా వాళ్ళని 2 మాటలు అని వదిలేస్తే వాళ్ళకి బుద్ధి ఉంటుందా? ఇంకొకరి మీద దాడి చేస్తారు, ఇంకొక సువార్థికుల మీద దాడి చేస్తారు, ఇంకొక సంఘం మీద దాడి చేస్తారు. ఈరోజు అనంతపూర్, రేపు కర్నూలు, రేపు గద్వాల్, రేపు మహబూబ్ నగర్, రేపు హైదరాబాద్, రేపు విజయవాడ, ఇలా కంటిన్యూ జరుగుతూనే ఉంటాయి యాక్షన్ తీసుకోకపోతే. ఇప్పుడు కూడా అక్కడ అసంఘ సభ్యులు కొంతమంది, పాస్టర్లు కొంతమంది పోలీస్ స్టేషన్కి వెళ్ళారట. వాళ్ళని కఠినంగా శిక్షించాలి అని ప్రయాసపడుతున్నారు. కొంతమంది అడ్వకేట్స్ కూడా కలిశారు, ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇది జరుగుతుందా? జరగదు. మనందరికి తెలిసింది, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసేసుకున్నారు వాళ్ళందరూ కూడా. ఒక డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇంకొంతమంది అధికారులు కావచ్చు, వీళ్ళంతా ప్రిపేర్డ్. డిపార్ట్మెంట్ వాళ్ళది, అధికారం వాళ్ళది, పదవి వాళ్ళది, వాళ్ళు చెప్పింది జరుగుతుంది, మనం చెప్పింది జరగదు.